శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 15వ అధ్యాయాన్ని ప్రవచించుకుంటున్నాం. ఇందులో ధర్మరాజు, భీమసేనుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు వీళ్ళ ముగ్గురు కూడా రాజసూయ యాగం గురించిన చర్చలు, మంత్రాలోచనము చేయటం అనేటువంటిది జరుగుతున్నది. అంతకుముందు అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చాలా చక్కగా వివరించి చెప్పాడు. జరాసంధుడు లాంటి వాళ్ళని సంహరించకుండా రాజసూయ యాగం చేయటం కష్టము అని చెప్పి వివరించాడు ధర్మరాజు. కాబట్టి వాడి అడ్డు తొలగిపోవాలి. వాడు ఎట్లాంటి వాడు, వాడి బలపరాక్రమాలు ఎలాంటివి, ఆ జరాసంధుడి దగ్గర ఎవరు అనుచరులుగా ఉన్నారు, ఎవరు సైనికాధ్యక్షులుగా ఉన్నారు, అంత వివరమంతా కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ఇచ్చాడు ధర్మరాజు. ఆ వివరాలన్నీ విన్న తర్వాత ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఏమన్నాడు, భీముడు ఏమన్నాడు, కృష్ణుడు చివరికి ఏమన్నాడు అనేటువంటిది ఈ అధ్యాయంలో వివరించారు. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రవచన ప్రారంభం చేసుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. 15వ అధ్యాయం సభాపర్వం. రాజసూయ విషయే శ్రీకృష్ణ యుధిష్ఠిర భీమానాం సంవాదః. శ్రీకృష్ణుడు, యుధిష్ఠిరుడు, భీమసేనుడు ముగ్గురు కలిసి ఈ రాజసూయ యాగం గురించి చర్చించుకోవడం అనేటువంటిది ఇందులో ముఖ్యమైనటువంటి అంశం. యుధిష్ఠిర ఉవాచ, యుధిష్ఠిరుడు అంటున్నాడు, ఉక్తం త్వయా బుద్ధిమత యన్నాన్యో వక్తుమర్హతి సంశయానాం హి నిర్మోక్త త్వన్నాన్యో విద్యతే భువి. శ్రీకృష్ణ పరమాత్మ, నీలాగా సందేహాలని నివృత్తి చేసి చక్కటి ఉపాయాలు చెప్పేవాడు భూమి మీద ఇంకోటి లేడు నాయన అంటూ ప్రశంసిస్తున్నాడు. మొట్టమొదట శ్రీకృష్ణ పరమాత్ముడిని ద్వారక నుంచి పిలిపించి రాజసూయ యాగం చేద్దామనుకుంటున్నా, నీ అభిప్రాయం ఏంటయ్యా అని చెప్తే దాదాపు ఒక 80 శ్లోకాలలో కృష్ణుడు చక్కటి ఉపన్యాసాన్ని ఇచ్చాడు పూర్వపు అధ్యాయంలో. అంతా విన్న తర్వాత ఎప్పుడు కూడా విన్నటువంటి వాళ్ళు ప్రశంసించాలి. అంతకుముందు చెప్పారు, ఇక్కడ ప్రశంసిస్తున్నాడు. ఉక్తం త్వయా బుద్ధిమత, బుద్ధిమంతుడివైనటువంటి నీవు శ్రీకృష్ణుడిని మెచ్చుకుంటూ, త్వయా బుద్ధిమత, నీలాంటి బుద్ధిమంతుడైనటువంటి వాడు పలికినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, యత్ నాన్యో వక్తుమర్హసి అన్యః న వక్తుమర్హసి, ఇటువంటి సూచనలు మరొకడు ఇవ్వగలడా? ఇంకెవరు ఇవ్వలేరు. ఎవరు ఇవ్వలేరు అనేటువంటి విషయం తెలిసే ధర్మరాజు కావాలని మరీ పిలిపించాడు శ్రీకృష్ణ పరమాత్మని. ఈయనలాగా ఎవరు ఇవ్వలేరు సూచనలు అని తెలిసే. సంశయానాం హి నిర్మోక్త, సందేహాలు, ఎప్పుడైనా సంశయాలు, సందేహాలు, లేకపోతే ఎప్పుడైనా ఈ విషయం ఫలానా విషయంలో సందేహం ఉంది, తెలియట్లేదు అనుకున్నప్పుడు పరమాత్ముడు చెప్పిందే ఫైనల్ డెసిషన్. కాబట్టి అట్లాంటి వాటిల్లో నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తావు. అట్లా చెప్పడంలో త్వత్ నా అన్యః విద్యతే భూమి, భూమి మీద నీలాంటి వాడు ఇంకొకడు లేనే లేడయ్యా. అన్యః న, వేరొకడు లేడు. అలా చెప్పడంలో నిష్కర్షగా చెప్తాడు, ఉన్నది ఉన్నట్టు చెప్తాడు, ఉపాయం కూడా చెప్తాడు. మాలాంటి రాజులు ఎంతో మంది దొరుకుతూనే ఉంటారు, ఇంటింటికి దొరుకుతారు. గృహే గృహే హి రాజాన, ఇంటింటికి ఓ రాజు ఉన్నాడు. ఇప్పుడు ప్రతి సందులోనూ ఓ గల్లీ గల్లీకి ఓ రాజు ఉన్నాడు అన్నట్టు చెప్తున్నాడు యుధిష్ఠిరుడు. మాలాంటి రాజులు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతారే, కానీ నీలాంటి వాడు దొరకరు మాకు. అది ఎంత ప్రశంసా వచనాలని. నాదేముంది నాయన, ఎందుకంటే యుధిష్ఠిరుడికి నిజంగా ఇన్ని తెలియదాట్లుంటే కృష్ణుని ఎందుకు పిలిపిస్తాడు? ప్రతి రాజుది అదే పరిస్థితి. రాజులు చాలా మంది ఉంటారు, కానీ ఇట్లాంటి సందేహ నివృత్తి చేయగలిగినటువంటి బుద్ధిమంతులు, పండితులు, పరమాత్ములు లాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు మనకి?
గృహే గృహే హి రాజానః స్వస్య స్వస్య ప్రియంకర స్వస్య ప్రియంకర అంటే వాళ్ళకి వాళ్ళు ప్రియం చేసుకునేటువంటి వాళ్ళు, ప్రియాన్ని కలిగించేటువంటి వాళ్ళు, ఈ రాజుకు ప్రియాన్ని చేసేటువంటి మంత్రులు, సామంతులు, సోదరులు, బంధువులు ఎంతో మంది ఉంటారు. ఎంతసేపు వాళ్ళకి ప్రియం చేసుకోవడమే, లేకపోతే ప్రజల్ని ప్రియంగా పరిపాలిస్తారు. అంతకు మించి ఏం చేస్తారు వీళ్ళు? కానీ నచ సామ్రాజ్యమాప్తాస్తే, వీళ్ళు ఎంత ప్రియంగా పరిపాలించినా, ఎంత ప్రజలకి ప్రియంగా ఉన్నప్పటికీ కూడా నచ సామ్రాజ్యమాప్తా, సామ్రాజ్యాన్ని మాత్రం పొందలేకపోయారు. సామ్రాజ్యం అనే పదానికి అర్థం అక్కడ చక్రవర్తిత్వం. మొత్తం సమస్త భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించగలిగినటువంటి సామ్రాజ్య అధిపత్యాన్ని మాత్రం న ఆప్తా, తే నా ఆప్తా. వాళ్ళకు వాళ్ళు ప్రియం చేసుకునేటువంటి రాజులు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరూ సామ్రాజ్యాన్ని స్థాపించగలరా? చక్రవర్తిత్వాన్ని పొందగలరా? అబ్బే, ఏమీ లేదు. సమ్రాట్ సమ్రాట్ శబ్దో హి కృచ్ఛ్రభాక్, ఈ సమ్రాట్ అనేటువంటి శబ్దమే ఎంతో కష్టమైనటువంటి, అది పొందటం అని ఎంత కష్టమైనదో తెలుసు. కృచ్ఛ్రభాక్ అతి కష్టమైనటువంటి సమ్రాట్ అనే, ఇది సమ్రాట్ అని పడింది, సమ్రాట్ శబ్దం విడతీస్తే సమ్రాట్, విరాట్, ఛత్రపతి అట్లాంటి. కథం పరానుభావజ్ఞః స్వం ప్రశంసితుమర్హతి పరేణ సమవేతస్తు యః ప్రశస్య స పూజ్యతే. కథం పర అనుభావజ్ఞః, తన శక్తిని శత్రువు యొక్క శక్తిని తెలియకుండా ఎంతసేపు స్వం ప్రశంసితుమర్హసి. స్వం ప్రశంసం అంటే తనకి తాను ప్రశంసలు చెప్పుకుంటూ, నేను ఈ రాజ్యానికంతా నేనే రాజుని, ఈ భూమంతటికి నేనే రాజుని, తనకు తాను ప్రశంసించుకుంటే ఏం ఉపయోగం ఉంది? తన సత్తా, పరుల యొక్క సత్తా అంటే శత్రువు యొక్క సత్తా, బలము బలగము తెలియకుండా తనని తాను ప్రశంసించుకుంటే ఏం ఉపయోగం ఉంది? పరేణ సమవేతస్తు యః ప్రశస్య స పూజ్యతే. ఎదుటివాడి యొక్క సత్తా తెలుసుకున్నటువంటి వాడు, ఎదుటివాడి యొక్క, వాడు ఎంత బలమైనటువంటి వాడైనా అవ్వచ్చు, కానీ వాడిలో ఈ గుణం ఉంది, వాడిలో ఈ బలం ఉంది అని శత్రువు యొక్క ప్రశంస, శత్రువు యొక్క కీర్తిని అంచనా వేసి, శత్రువు యొక్క బలాన్ని అంచనా వేసి అవసరమైతే సంధి చేసుకోవటము, అవసరం లేకపోతే జయించటము, ఇట్లాంటివన్నీ చేసేటువంటి వాడు కీర్తించబడతాడు. సపూజ్యతే, అట్లాంటి రాజు పూజించబడతారు. కాబట్టి రాజసూయ యాగం చేయాలని ఎవరో చెప్పారు, నారదుడు వచ్చి చెప్పాడు. చెప్పంగానే నేను రాజసూయ యాగం చేసేస్తున్నాను అని చెప్పి సంతకం పెట్టేసి అందరిని చాటింపేసి రెడీగా అని చెప్పండి, అయిపోతుందా పని? ఎదుటివాడి బలాబలాలు తెలియద్దు? అలా తెలుసుకుని రంగంలో దిగినటువంటి వాడు ప్రశస్తుడు, వాడు పూజించబడతాడు, వాడు కీర్తించబడతాడు. నువ్వు నీ ఆలోచన కాకుండా నేను మా మిగతా వాళ్ళ మంత్రుల ఆలోచన మొన్నట్లాగా పాటించేసి నేను రంగంలో దిగుంటే ఈ పాటికి నా పరిస్థితి ఏమై ఉండేది? నువ్వు చెప్పావు కాబట్టి సరిపోయింది కృష్ణ అన్నట్టుగా మాట్లాడాడు. పైగా ఈ భూభాగం అంతా కూడా ఎంత విశాలమైందో, చక్కటి సిరి సంపదలతో కూడుకున్నది. విశాల బహుళా భూమిర్ బహురత్న సమాచిత, ధనంతో కూడా ఈ భూమినంతటిని ఏకఛత్రాధిపత్యంగా సంపాదించగలిగినటువంటి రాజులు ఉన్నారు పూర్వంలో, వాళ్ళ యొక్క ధన బలంతోనే. కొంతమంది చూడండి, కొన్ని గ్రామాల్లో వాళ్లే పైచేయి ఉంటుంది, రత్నాలు ధనరాశులతో వీళ్ళు లక్షాధికారి కోటీశ్వరులు అంటూ ఉంటారు. ఆ ఊళ్ళో ఆయన పేరు చెప్తే చలామణి అయిపోతూ ఉంటుంది. అలాగే కొంతమంది రాజులు ఈ విధమైన రత్నాలు ధనాగారాలు మొదలైనటువంటి వాటితో చాలా గొప్పగా నిధి నిక్షేపాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు, ఏకఛత్రాధిపత్యం పరిపాలించినటువంటి వాళ్ళు ఉన్నారు, సంపదలు ఎక్కువగా ఉన్నటువంటి వాడు. భూమి మీద అంత రత్న భాండాగారాలు ఉన్నాయి మన భూమి మీద. కానీ దూరం గత్వా విజానాతి శ్రేయో వృష్ణికులోద్వహ, ఎవరైతే శ్రేయస్కరమైనటువంటి వచనాలు, విఘ్నుడు చెప్పినటువంటి శ్రేయస్సులు, మంచివాడు నీలాంటి వాడు చెప్తే వినేటువంటి వాడు ఉంటాడు, వాడు బాగుపడతాడు ఎప్పుడు కూడా. సంపదలు ఎన్నుంటే ఏం లాభం? నీలాంటి వాళ్ళు చెప్తూ ఉంటారే, ఎంత దూరం వెళ్ళినా భూమిలో బాగా విశాలంగా ఉంది, డబ్బులు ఉన్నాయని చెప్పి ఎంత దూరం వెళ్ళినా కూడా విజానాతి శ్రేయో, శ్రేయస్కరమైనటువంటి వచనాలు నీలాంటి వాడు చెప్తే వినేటువంటి వాడు ధన్యుడు, వాడు ఆ ధనాన్ని శాశ్వతంగా నిలుపుకోగలుగుతాడు. రాజసూయాగం చేశాను, చక్రవర్తిత్వం వచ్చింది అనుకో పోని,
ఎంతకాలం నిలుస్తుంది అది? నిలుపుకోగలగాలంటే ఏం చేయాలి? నీలాంటి వాడు పక్కన ఉండాలి. నీలాంటి వాళ్ళ మాటలు చెప్పినట్టు పాటిస్తూ ఉండాలి, వింటూ ఉండాలి, ఆచరిస్తూ ఉండాలి. అప్పుడు కదా అది నిలిచేది. కానీ నాకు మాత్రం వీటన్నిటికంటే ముఖ్యమైనది ఒకటే అనిపిస్తుంది కృష్ణ. శమమేవ పరం మన్యే. పరం అంటే గొప్పది. శమము అంటే శమదమాదులు అంటాం మనం. అంటే అంతరింద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహాలు ఏవైతే ఉంటాయో, ఇంద్రియాల్ని నిగ్రహించుకోవటం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది నాకు చాలా గొప్పది, అన్నిటికంటే మించినది అని నా భావన. మన్య అనే పదానికి అర్థం ఏంటంటే భావించుట. శమం అనేటువంటిది ఇంద్రియాల్ని నిగ్రహించుకోవటం అనేటువంటిది, ఆత్మేంద్రియ నిగ్రహం అనేటువంటిది చాలా గొప్పదని చెప్పి నా భావన కృష్ణ. శమాక్షేమం భవేన్మమ. కాబట్టి నేను ఎక్కువగా దీన్ని ఆచరిస్తూ ఉంటాను. మమ, నాకు క్షేమకరమైనటువంటిది శమా భవేత్. ఇంద్రియ నిగ్రహమే నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది. దీన్ని ఆచరిస్తూ ఉంటా. ఇంద్రియాలని నిగ్రహించుకుంటూ ఉండాలి అనేటువంటి భావంలో నేను ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటాను కృష్ణ అంటూ తన యొక్క బుద్ధిని చెప్పాడు. ఇప్పుడు పైన చెప్పిన వాటిలో ధనం గురించి చెప్పాడు, బుద్ధిని గురించి చెప్పాడు, నీలాంటి వాడు ఉంటే చాలని చెప్పాడు. ఇట్లాంటివి ఏవైతే మాటలు ఉన్నాయో ఈ మాటలే చక్రవర్తిత్వానికి లక్షణాలు. ఇంకా చెప్పాలంటే అవి కృష్ణుడు తర్వాత ఉదాహరిస్తాడు. ఇవన్నీ నీలో ఉన్నాయ్యా అని చెప్పి తర్వాత మళ్ళీ చూపిస్తాడు, అద్దంలో చూపించినాడు. ఆరంభే పారమేష్ట్యం తు న ప్రాప్యమితి మే మతి. నేను గనక తొందరపడి గనక ఈ రాజసూయాగం పారమేష్ట్యం తు ఆరంభే, రాజసూయాగం ప్రారంభించేసినట్టయితే న ప్రాప్యమితి మే మతి. ప్రారంభించేస్తే ప్రారంభించేయవచ్చు, పురోహితులు ఉంటారు, కూర్చోబెడతారు, ప్రారంభిస్తాను. కానీ పూర్తి అవ్వాలిగా. న ప్రాప్యమితి మే మతి. ఆ చక్రవర్తిత్వము, ఈ యజ్ఞం సఫలము అవటం అనేటువంటిది బహుశా నాకు చేతనయ్యి ఉండేది కాదేమో. నా ప్రాప్యం, నేను పొందగలిగేది కాదేమో అని నాకు అనిపిస్తుంది. ఇది మేమతి అని నేను అనుకుంటున్నాను. నువ్వేమన్నా నువ్వు చేయొచ్చు, నీకు అర్హత ఉంది అని చెప్పి నువ్వు చెప్పావు, అన్ని చెప్పి. ఎప్పుడు జరాసంధుడిని చంపితే ఇది సులభమవుతుంది, నువ్వు చేయగలవు అన్నావు. కానీ ఇది గనక నిజంగా నువ్వు లేకుండా నేను ఆరంభించేసి ఉంటే ఈ పాటికి ఎన్నో ఇబ్బందులు పడేవాడిని కృష్ణ అని చెప్పి భావించి, ఏవమేతే హి జానంతి కులే జాతా మనస్వినః కశ్చిత్ కదాచిదేతేషాం భవేత్ శ్రేష్ఠో జనార్దన. చాలా మంది రాజవంశీయులైనటువంటి వాళ్ళు ఏవమేతే హి జానంతి కులే జాతా మనస్వినః, మన వంశంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక తరంలో ఇలాంటి వాడు ఈ చక్రవర్తిని పుడతాడు అని చెప్పి భావించుకుంటూ ఉంటారట. కశ్చిత్ కశ్చిత్ కదాచిత్ ఏతేషాం భవేత్. ఏతేషాం భవేత్ అనే దానికి అర్థం ఇట్లాంటి వాడు, ఇటువంటి రాజలక్షణాలు కలిగినటువంటి సార్వభౌముడు, భూమినంతటిని ఒకే ఒక్కడు పరిపాలించేటువంటి విధంగా ఉండేవాడు మన వంశంలో ఎప్పుడో ఒకడు పుడతాడని ప్రతి వాళ్ళు అనుకుంటారు, ప్రతి వంశం వాళ్ళు. కులే జాత మనస్విన, ఎవరు కోరుకుంటారంటే మనస్వినులైనటువంటి వాడు. అంటే మంచి మనసు కలిగినటువంటి గొప్ప వాళ్ళు ఎప్పుడు కూడా మన కులంలో, మన వంశం నందు జాత ఇది జానంతి, పుడతారని వాళ్ళకి తెలుసు. ఎప్పుడోప్పుడు మన వంశంలో ఎవడో ఒకడు ఉద్ధరించేవాడు ఒకడు ఉంటాడు, నాశనం చేసేవాడు ఒకడు ఉంటాడు పక్కన. రెండు ఉంటారు ఇరుపక్షాల్లో. ఎప్పుడు తెలియదు, కశ్చిత్ కదాచిత్, ఎప్పుడో ఒకప్పుడు అని శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు అనుకుంటూనే ఉంటారు జనార్దన. కానీ నువ్వు భయపడినట్టుగా జరాసంధుడికి నువ్వు, అలాగే యాదవులు ఇక్కడి నుంచి మధురని విడిచిపెట్టేసి ఎలా అయితే పైవత పర్వతానికి వెళ్ళిపోయి అక్కడ తలదాచుకున్నారు, దేనికోసం? మీ తప్పు ఉన్నది అనేటువంటి ఒక చిన్న కారణంతోనే. అలా మేం కూడా భయపడ్డాం. వయం ఏవ మహాభాగ జరాసంధ భయాత్తదా. మాకు కూడా జరాసంధుడి వలన భయం ఉందయ్యా, కొంత భయం ఉంది. మేము విన్నాం వాడి గురించి, వాడు చెరబెట్టినటువంటి మహారాజుల గురించి మేము కూడా విన్నాం. కాబట్టి వయం ఏవ వయం చైవ అని ఉంటారు. వయం చైవ, మేము కూడా కొంత భయపడ్డాం. శంకితాస్మ మహాభాగ దౌర్మ్యాత్ దౌర్మ దౌరాత్మ్యం యాత్ తస్య చానగా. ఇది దౌరాత్మ్యం అనే పదానికి అర్థం దుర్మార్గత్వం. వాడి యొక్క దుర్మార్గపు లక్షణాలు, వాడి దుర్మార్గాలని అన్నిటినీ కూడా మేము అనుమానిస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆ దుర్మార్గుడైనటువంటి జరాసంధుడు ఏ రాజుని చెరబట్టాడు, ఎవరిని ఇబ్బంది పెట్టాడు అనేటువంటిది వింటూనే ఉన్నాం. కాబట్టి మేము కూడా ఇది
శంకించా. ధర్మరాజు శంకించాడు. మిగతా వాళ్ళు ఎక్కడ చెప్పలేదు, కానీ ధర్మరాజు అనుమానించాడు ఈ విషయాన్ని. అదే శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. అహం హి అహం హి తవ దుర్దర్శ భుజవీర్యాశ్రయ ప్రభో నాత్మానం బలినం మన్యే త్వయి తస్మాద్ విశంకితే. అహం హి తవ దుర్దర్శ భుజవీర్యాశ్రయ ప్రభో. కానీ జరాసంధుడి మీద భయం భయం ఉన్నా కూడా నేను మాత్రం ఎవరిని నమ్ముకోరా, నిన్ను తప్ప అని కళాఖండిగా చెప్తున్నాడు. అహం హి, నేను మాత్రం, తవ భుజవీర్యాశ్రయ ప్రభో, అత్యద్భుతమైనటువంటి నీ యొక్క భుజ పరాక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆశ్రయించి నేనున్నాను ప్రభు. కాబట్టి నన్ను గట్టెక్కించు, నన్ను అవతల వాడికి చేర్చు, ఏం చేస్తావో నీ ఇష్టం అంటూ శరణు వేడుతున్నాడు ఇక్కడ. అంటే తనకు వచ్చినటువంటి ఆ కష్టాన్ని పరమాత్ముడి భుజస్కంధాల మీద పెట్టేస్తున్నాడు. ఇది శరణాగతి అంటే. అహం హి తవ దుర్దర్శ. చక్రవర్తి అవదలుచుకున్నటువంటి వాడి యొక్క లక్షణం, నేను చక్రవర్తిని, చేస్తావా లేదా లేకపోతే తంత అనేట్టుగా ఉంటాడు ఎవడైనా సరే. కానీ ధర్మరాజులో ఉన్న వినయం చూసారా, ఎంత వినయము. అహం హి తవ దుర్దర్శ భుజ వీర్యాశ్రయ ప్రభో. నీ యొక్క భుజ వీర్య పరాక్రమాలు ఏవైతే ఉంటాయో, నీ నీతి శాస్త్ర నైపుణ్యం ఏదైతే ఉంటుందో దాని మీద నేను ఆధారపడి నేను ఆచరిస్తాను. నువ్వు చేయించు, నేను చేస్తా, అంతే. అంతేగాని నేను బలవంతుడిని చెప్పి నేను అనుకోవట్లేదయ్యా. నాత్మానం బలినం మన్యే. ఆత్మానం అంటే నన్ను నేనుగా నేను ఎప్పుడు బలవంతుణ్ణి అని నేను అనుకోను. ఇదొక క్వాలిఫికేషన్ చక్రవర్తిత్వాన్ని, బలవంతుడై ఉండాలి. నాత్మానం బలినం మన్యే త్వయి తస్మాద్ విశంకితే. తస్మాద్ విశంకితే త్వయి. ఏ అనుమానం లేదు, నాకు తెలుసు నా బలం ఎంతో, నేనెంతో. నా బలం ఏంటంటే నా తమ్ముళ్ళే, భీమసేనుడు, అర్జునుడు. వీళ్ళకి బలం ఎవరంటే నువ్వు. నాకు బలం వాళ్ళిద్దరైతే వాళ్ళిద్దరికి బలం నువ్వు. నువ్వు ఉంటే మా అందరికి బలమే. త్వయి తస్మాద్ విశంకితే. త్వత్సకాశాచ్చ రామాచ్చ భీమసేనాచ్చ మాధవ అర్జునాద్వా మహాబాహు హంతుం శక్నో నవేతి వై. కానీ అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటా. నువ్వు జరాసంధుడి గురించి చెప్పినప్పుడల్లా పక్కన ధర్మరాజు ఆలోచిస్తూనే ఉన్నాడు. ఏమని ఆలోచిస్తున్నాడంటే, ఇట్లాంటి జరాసంధుడిని కొట్టడానికి ఉన్నారే జనాలు భూమి మీద ఉన్నారా, ఎవరున్నారా అంటే 4-5 ఉన్నారు. ఎవరు ఆ లిస్ట్ కూడా చెప్పేస్తున్నాడు ఇక్కడే. త్వత్సకాశాచ్చ, మొట్టమొదటి వాడు కృష్ణ పరమాత్మ. తత్ సకాశం, నువ్వున్నావు హే మాధవ, నువ్వు కొట్టచ్చు, జరాసంధుడిని ఈజీగా సంహరించవు. నీ అన్నయ్య అయినటువంటి రాముడు ఉన్నాడు, బలరాముడు. రామాచ్చ, బలరాముడు ఈజీగా సునాయాసంగా చంపేస్తాడు, సందేహం లేదు. నా తమ్ముడు ఉన్నాడు భీమసేనుడు, వాడు కొట్టేస్తాడు. భీమసేనాచ్చ మాధవ, భీముడి తమ్ముడు, నా తమ్ముడు అర్జునుడు ఉన్నాడు. అర్జునాద్వా, లేకపోతే అర్జునుడు గాని, నువ్వు గాని, బలరాముడు గాని, భీముడు గాని, లేకపోతే అర్జునుడు గాని, ఈ నలుగురులో ఎవరో ఒకళ్ళు జరాసంధుని కొట్టడానికి సత్తా ఉన్నవాళ్ళే, సమర్థులైన వాళ్ళు. అర్జునాద్వా మహాబాహో హంతుం శక్యో నవేతి వై. శక్య నవా ఇది, చంపచ్చు చంపకపోవచ్చు, కానీ ఈ నలుగురు ఖచ్చితంగా కొట్టవచ్చు. హంతుం శక్య, అవునా కదా, అంతేనంటావా కదా అంటావా అంటూ మళ్ళీ ధర్మరాజు శ్రీకృష్ణుడికే వేశాడు తిరిగి ప్రశ్న. ఈ నలుగురిలో ఎవరో కొట్టలేదంటావా, చెప్పు. కొడతారంటే చెప్పు, ఒక ప్లాన్ చేసేసుకుందాం, వేసేద్దాం. అదే మంత్రం ఇప్పుడు కావాల్సింది. అంతేగాని ఎలా సంహరించాలనేది ప్రణాళిక కానీ అంతటి వాడు ఉన్నాడా, సరే అయితే మనం ఏం చేస్తాంలే, క్యాన్సిల్, రాజసూయం ఏం లేదు ఏం లేదు అనుకోవట్లా. కొట్టే వాళ్ళు ఎవరున్నారో చూస్తున్నాడు, సమస్యకి పరిష్కారం అని. ఏవం జానర్హి వార్ష్ణేయ విమృశామి పునః పునః. అందువల్ల నువ్వు చెప్పినప్పటి నుంచి పునః 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 విమృశామి, మళ్ళీ మళ్ళీ దాని గురించి ఆలోచిస్తున్నా అందుకే అంటూ వృష్ణివంశీయుడైన ఓ యదువీరుడా, హే కృష్ణ, ఏవం జానన్హి, ఇంతవరకు నాకు తెలుసు ఆ జరాసంధుని కొట్టడానికి వీళ్ళు సమర్థులైనటువంటి వాళ్ళు అని నాకు తెలుసు. త్వం మే ప్రమాణభూతోసి సర్వకార్యేషు కేశవ. అంతేకాకుండా నా యొక్క సమస్తమైనటువంటి కార్యముల యందు నీవే ప్రమాణభూతుడివి. ప్రమాణభూతుడు అంటే సాక్షి. నేను చేసే ప్రతి పనికి నువ్వే సాక్షిభూతుడివి. నువ్వు స్టాంపు వేసి నువ్వు సైన్ పెడితేనే ఇక్కడి నుంచి ఏ ఆర్డర్ అయినా వెళ్తూ ఉంటుంది. ప్రతిదానికి ప్రతి పనికి నువ్వే కారణం.
ఎందుకంటే ఆయన స్మరించుకుని చేస్తూ ఉంటాడు చాలా పనులు. తమ్మే ప్రమాణభూతోసి సర్వకార్యేషు కేశవ. ఆ మాటలన్నీ ఇట్లా ధర్మరాజు పలికితే ధర్మరాజు యొక్క మాటలన్నీ విని అప్పుడు భీమసేనుడు సమాధానమిస్తున్నాడు. తచ్చుత్వా చాబ్రవీద్ భీమో వాక్యం వాక్య విశారద. ఈ విధంగా ధర్మరాజు తన యొక్క అభిప్రాయాన్ని చెప్పగానే భీమ వాక్య తచ్చుత్వా చ అబ్రవీద్ భీమో వాక్యం వాక్య విశారద. చక్కగా మాట్లాడగలిగినటువంటి విశారదుడైనటువంటి భీమసేనుడు మాట్లాడుతున్నాడయ్యా అంటూ వైశంపాయనుడు జనమేజయుడికి ఇదంతా వినిపిస్తున్నాడు. భీమ ఉవాచ, భీముడు ఏమంటున్నట్ట? అనారంభ పరో రాజా వల్మీక ఇవ సీదతి. ఈ భీమసేనుడిది ఎప్పుడు కూడా రజోగుణమే, రెచ్చగొట్టడం. నీ చేత కాకపోతే చెప్పు అంతే, ఆ మోడల్లో ఉంటుంది. ఇక్కడ ఏమన్నా మూర్ఖుడైనటువంటి వాడు పని ఎప్పుడు ప్రారంభించడన్నయ్యా. పని ప్రారంభించాలి, పని ప్రారంభించి అవకొట్టడం సజ్జనుల యొక్క లక్షణం అంటూ మొదలుపెట్టాడు. ఇది అడిగాడు ఇప్పుడు యుధిష్ఠిరుడు. ఈ ఉపన్యాసాలు దేనికి? అనారంభ పరో రాజ నా ఆరంభ అనారంభ. విఘ్నాయాస సంతతులై ఎప్పుడు కూడా మూర్ఖులైనటువంటి వాళ్ళు ఎక్కడ విఘ్నాలు వస్తాయని చెప్పేసి ఆరంభింపరు నీచ మానవులు, ఏ పనిని ఆరంభించరట. అట్టా చెప్తున్నాడు ఇక్కడ. అనారంభ పరో రాజ, కార్యాన్ని అనుకుని ఆరంభించకుండా కూర్చునేటువంటి వాడు వల్మీక ఇవ సీదతి. చెదలు పట్టినటువంటివి, ఆ చీమల పొట్ట చెద ఏ విధంగా పడుతుందో ఆ చెద పట్టినట్టుగా అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ పాడిపోతాయి, ఆ చెట్టు అంతా పాడిపోతుంది. ఆ వల్మీకం ఎలా అయితే పాడైపోతుంది, వల్మీకం వల్ల అక్కడ ఉన్నటువంటివన్నీ ఎలా పాడైపోతాయో ఆ విధంగా సీదతి నశించిపోతూ ఉంటాయి. క్రమక్రమంగా వల్మీకం వచ్చేస్తుంది, మొత్తం అంతా చెద పట్టేస్తుంది, మొత్తం పాడైపోతూ ఉంటుంది. ఆ చెదల వలన అక్కడ వస్తువులు ఎలా అయితే పాడైపోతాయో కార్యము చేయనటువంటి వాడు కూడా అలా వాడి యొక్క భవిష్యత్తు వాడికి వాడే నశింపజేసుకున్నట్టు లెక్క. దుర్బలశ్చానుపాయేన బలినం యోధి తిష్టతి. దుర్బలశ్చ అనుపాయేన, ఎంత దుర్బలుడైనా సరే, బలహీనుడైనా సరే, బలం లేనటువంటి వాడైనా సరే, ఉపాయేన మంచి ఉపాయం చేసుకుని బలవంతుడైనటువంటి వాడిని కొట్టాలి, బలవంతుడి మీద కాలు పెట్టాలి. ఎట్లా అంటే ఉపాయంతో పెట్టాలి. బలహీనమైనా సరే, మనకు బలం లేదు అంటున్నావు, వాడు బలవంతుడు అంటున్నావు, అయినా సరే ఉపాయం ఉండాలి. అతంద్రితశ్చ ప్రాయేణ దుర్బలో బలినం రిపుం జయత్ సమ్యక్ ప్రయోగేణ నీత్వార్థాన్ ఆత్మనో హితాన్. అతంద్రితశ్చ ప్రాయేణ దుర్బలో బలినం రిపుం. దుర్బలులైనటువంటి వాడు బలవంతుడైనటువంటి శత్రువుని తప్పకుండా తన యొక్క ఉపాయాలతో జయించవచ్చు. జయే సమ్యక్ ప్రయోగేణ. సమ్యక్ ప్రయోగం అంటే తన యొక్క ప్రణాళికని తప్పకుండా చక్కటి ప్రణాళిక వేసుకుని దాని ప్రకారమే ఆచరించినటువంటి వాడు తప్పకుండా విజయం సాధిస్తాడు. అట్లాంటి వాడే నీత్వార్థాన్ ఆత్మనోహితాన్, తనకి తన రాజ్యానికి ప్రజలకి హితాన్ని కలిగిస్తూ అర్థాన్ని కలిగినటువంటి వాడు అవుతాడు. ప్రణాళిక వేసుకుని దాన్ని చక్కగా ఆచరించి ఎంతటి బలవంతుడినైనా సరే నిర్జించగలగటం అనేది దుర్బలుడికైనా సాధ్యమవుతుంది. నువ్వేమీ బెంగపడమా. పైగా ఇక్కడ ఉన్నది ఎవరు? కృష్ణ పరమాత్ముడు. కృష్ణే నయో మయి బలం జయ పార్థే ధనంజయే. నీకు ఇక్కడ ముగ్గురు అగ్నులు లాంటి వాళ్ళు ఉన్నారు అంటూ చెప్తున్నారు. మామూలుగా యజ్ఞం చేయడానికి త్రేతాగ్నులు అంటారు. గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, గృహస్థాగ్ని, 3 రకాల అగ్నులు ఉంటాయి. ఇట్లాంటి 3 రకాల అగ్నులు నీకు ముగ్గురు వ్యక్తుల్లో నువ్వు పొందవచ్చు. ఒకడు కృష్ణుడు, రెండోది నేను, మూడోది అర్జునుడు. అయితే కృష్ణుల్లో ఉన్నటువంటి అగ్ని ఏమిటంటే నయము అంటే నీతి శాస్త్రం, తెలివితేటలు. ఎవరిని ఎలా కొట్టాలి, వాడి మంచివాడైతే మంచితో కొట్టు, మోసగాడైతే మోసంతోనే కొట్టు, ముళ్ళుతోనే అంటాడు కృష్ణుడు. అది ఆయన గీతోపదేశం. కృష్ణ నయో, కృష్ణుల్లో నీతి శాస్త్రం అంతా ఉంది, తెలివితేటలన్నీ ఆయన మించిన జగన్నాటక సూత్రధారి ఇంకోటి లేదు. మయి బలం, బలం ఎక్కడుంది అంటే నాలో ఉంది. నాలో బలం ఉంది, గుజ్జు లేదు, బుద్ధి బలం లేదు. బుద్ధి బలం అక్కడ ఉంది, ఆయన దగ్గర ఉంది. ఆ తర్వాత బాహుబలం నా దగ్గర ఉంది. జయించే లక్షణాలు పార్థుల్లో ఉన్నాయి. జయం పార్థే ధనంజయే, విజయం సాధించుకునేటువంటి సత్తా, ఆ కసి అతనిలో ఉంది. విజయుడు, పేరులోనే విజయుడు. అట్లాంటిది ఆయనలో నయము,
నాలో బలము, పార్థుల్లో విజయం. ఈ మూడు కలిపితే నీ యాగం పూర్తయిపోలా? సరిపోదు. మాఘదం సాధయిష్యామ ఇష్టిం త్రయ ఇవాగ్రయ. ఇష్టిం కురు, ఇంకేంటి యజ్ఞం మొదలు పెట్టేసే ఇంకా. మాఘదం సాధయిష్యామ అన్నాడు అక్కడ. ఒక పవర్ఫుల్ డైలాగ్ భీమసేనుడు. మాగధం అంటే మగధరాజు అయినటువంటి ఆ జరాసంధుని సాధయిష్యామ, చంపేసి వచ్చేస్తాడు, నువ్వు యాగానికి కూర్చో అన్నాడు. మాగధం సాధయిష్యామ ఇష్టిం త్రయ ఇవాగ్రయ. త్రయ అంటే మేము ముగ్గురం నీ యాగానికి సరిపోయేటువంటి 3 అగ్నుల్లాగా ఆ కార్యాన్ని సాధించుకొచ్చి నీ యజ్ఞాన్ని సంపూర్తి చేస్తాం. పద ముందడుగు వేడు. త్వద్బుద్ధి బలమాశ్రిత్య సర్వం ప్రాప్స్యతి ధర్మరాట్. హే ధర్మరాట్, ఓ ధర్మరాజా, త్వద్బుద్ధి బలమాశ్రిత్య, నీ బుద్ధి బలాన్ని ఆశ్రయించి సర్వం మనం అనుకున్నదంతా మనం సాధించవచ్చు. కాబట్టి జయోస్మాకం హి గోవింద యేషాం నాథో భవాన్ సదా. ఎల్లప్పుడూ భగవంతుడు గోవిందుడు ఎవరికైతే నాథుడిగా ఉంటాడో, అంటే ఎవరైతే గోవిందుడి యొక్క చెప్పు చేతల్లో ఉంటారో, ఎవరైతే గోవిందుడు చెప్పినవి ఆచరిస్తూ ఉంటారో వాడికి సదా విజయం కలుగుతుంది కదా. జయో అస్మాకం, అట్లాంటి మనకి గోవిందుడు వెనకాల ఉన్నాడు, గోవిందుడు చెప్తున్నాడు, గోవిందుడు నడిపిస్తున్నాడు. కాబట్టి అస్మాకం జయోహి, మనకి తప్పకుండా జయం కలుగుతుంది. ఎందుకంటే ఏషాం నాథో గోవింద, ఎవరికి నాథుడైతే గోవిందుడిగా ఉంటాడు అట్లాంటి వాళ్ళకి సదా విజయమే కలుగుతుంది కదా. యతో ధర్మస్తత కృష్ణ, యత కృష్ణస్తతో జయ. అంతే. ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ విజయం చేయదు అన్నాడు భీమసేనుడు. దానికి ఆ తర్వాత కృష్ణ పరమాత్ముడు కూడా ఆయన కూడా చెప్పవలసినటువంటి మాటలు చెప్తున్నాడు 4 చక్కగా. ఏంటది? అర్ధానారభతే బాలో నానుబంధమవేక్షతే తస్మాత్ హరిం న మృష్యంతి బాలమర్థపరాయణం. అర్ధాన్ ఆరభతే బాలః. బాలః అనే పదానికి అర్థం అక్కడ అజ్ఞాని అనేవాడు, అంటే ఏమీ తెలియనటువంటి వాడు. అజ్ఞాని అయినటువంటి వాడు, కాస్త పసి వయసులో ఉన్నటువంటి వాడు, చిన్న బాలుడు లాంటి వాడు, అట్లాంటి వాడు పెద్ద పెద్ద పనుల్ని ఆరంభిస్తాడు, ఎంతో పెద్ద కార్యాలు ఆరంభిస్తాడు. కానీ ఆ కార్యాల యొక్క పరిణామాల మీద దృష్టి పెట్టాడు ఎప్పుడు కూడా, ఎందుకంటే వాడికి అజ్ఞానం. ఎవరైనా పెద్దవాళ్ళు లేకపోతే ఇంట్లో అమ్మా నాన్న మరి ఈ పని చేద్దాం అనగానే వెంటనే చేసేద్దాం. కానీ ఆ పనుల వెనకాల ఉన్న కష్ట సాధ్యాలు, ఎంత కష్టం ఉంటే మనం ఆ పని సాధించగలం అనేటువంటి వాడికి అంత అవగాహన ఉండదు. ఎందుకంటే వాడు మూర్ఖుడు, బాలుడు, అజ్ఞానుడు. కనుక కేవలం కార్యసాధనం అందే నిమగ్నం అవటం కాదు, అది అవివేక లక్షణం. అట్లాంటి వాడు, వాడికి శత్రువు యొక్క వ్యవహారము, గొప్ప గొప్ప వీర పురుషుల యొక్క లక్షణాలు వాడికి తెలియదు, వాళ్ళ ప్రతాపాలు తట్టుకోలేరు. ఎందుకంటే ఈ అజ్ఞానం వలన, పైగా ముందు తెలియకుండా పనిలో దిగేశాడు. కార్యశూరం అంటారు. అట్లాంటి పనుల్లో దిగితే చాలా కష్టాలు వస్తాయ్యా. జిత్వా జయాన్యో వసినాస్విహి పాలనాచ్చ భగీరథ అంటూ తర్వాత శ్లోకంలో 5 చక్రవర్తుల గురించి చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ 5 రకాలైనటువంటి గుణాలతో సార్వభౌమాధికారాన్ని, అంటే చక్రవర్తిత్వాన్ని సంపాదించారు. ఎవరా 5 అనేటువంటిది ఇక్కడ ఒక లిస్ట్ ఇస్తున్నాడు, చక్కటి లిస్టు. ఈ 5 సంపాదించారు. దాంట్లో ప్రధానమైనటువంటి యవనాశ్వని పుత్రుడైనటువంటి మాంధాత. ఈ మాంధాత మొత్తం శత్రువులందరినీ జయించి ఏకఛత్రాధిపత్యంగా భూమిని అంతటిని పరిపాలించాడు. ఇక్ష్వాకుల వంశంలో, సూర్యుని వంశంలో మాంధాత రాముడి కంటే టాప్ మోస్ట్, యవనాశ్వని పుత్రుడు. అందువల్ల ఇక్కడ శ్లోకంలో కూడా ఏమిచ్చారు చూసారా? యవ్వనాశ్వి అన్నారు. యవ్వనాశ్వి అంటే యవనాశ్విని కుమారుడు యవ్వనాశ్వి అంటే మాంధాత. జిత్వా జిత్వా అంటే జయించి, శత్రువులందరినీ జయించేసి మొత్తం సమస్తమైనటువంటి రాజ్యాల్ని జయించి సామ్రాజ్యాన్ని వశం చేసుకున్నాడు. భగీరథుడు ఉన్నాడు, 2వ వాడు. భగీరథుడు ఎట్లా చక్రవర్తి అయ్యాడంటే చక్కటి పరిపాలన, ప్రజారంజకమైనటువంటి పరిపాలన చేసి భగీరథుడు చక్రవర్తిత్వాన్ని పొందాడు మొత్తం సమస్త భూమండలానికి. ముందు ఈ ప్రాంతంలో పరిపాలన చూశారు ప్రజలు, ఆ రాజ్యంలో బాగుందిరా, భగీరథుడికి ఓటేద్దాం అనుకున్నారు. పక్క రాజ్యాల వాళ్ళు కూడా భగీరథుడికి ఓటేశారు. అట్లా ఒక్కొక్కళ్ళు మొత్తం అంతా. అలాగే 3వ వాడు కార్తవీర్యుడు. కార్తవీర్యస్తపో వీర్యాత్ బలాత్తు భరతో విభు. కార్తవీర్యుడు ఏమన్నా తపస్సుతో సంపాదించాట ఆ శక్తిని అంతటిని. బలంతో సంపాదించాడు భరతుడు. బలాత్తు భరతో విభు.
శకుంతల కుమారుడైనటువంటి భరతుడు బలంతో సంపాదించాడు తన శక్తితో. ఇంకోడున్నాడు, బుద్ధ్యా బుద్ధ్యా మరుత్తస్తాన్ పంచ. మరుత్తుడు అనేటువంటి రాజు, మరుత్ అనే మహారాజు బుద్ధి బలంతో సంపాదించాడు. ఈ ఐదుగురు 5 రకాలుగా పంచ సమ్రాజస్వనుసుశ్రుమ. అనుసుశ్రుమ అనే పదానికి అర్థం ఏంటంటే మనం విన్నాం, ఈ 5గురు చక్రవర్తులు అని చెప్పి మనం ప్రాచీనమైన పురాణాల దగ్గర నుంచి వింటున్నామయ్యా. చక్రవర్తులు ఎంతమంది అంటే సుప్రసిద్ధమైన చక్రవర్తులు వీళ్ళు 5గురు. దీంట్లో సత్యహరిశ్చంద్రుడి పేరు రాల, ఆయన ఇంకా స్పెషలిస్ట్ దీన్ని వీళ్ళందరికంటే కూడా. ఒకడెవరయ్యా అంటే మాంధాత, భగీరథుడు, కార్తవీర్జునుడు, భరతుడు, మరుతుడు. ఈ 5గురు చక్రవర్తులు. 5గురు 5 గుణాల వలన వాళ్ళు సామ్రాజ్యాన్ని విస్తరించారు. సర్వాన్ వంశ్యాన్ అనుమృషన్ ఏతే సంతి యుగే యుగే. ఎన్ని యుగాలైనా సరే వీళ్ళ కీర్తి చిరస్థాయిగా ఉండిపోతుంది. అట్లా సామ్రాజ్యాన్ని విస్తరించారు. సామ్రాజ్యమిచ్చతస్తేతు సర్వకారం యుధిష్ఠిర. అయితే పైన చెప్పినటువంటి 5 గుణాలు ఓ యుధిష్ఠిర నీలో ఉన్నాయ్యా అన్నాడు శ్రీకృష్ణుడే. పైన చెప్పినవన్నీ ఉన్నాయి. నిగ్రాహ్య లక్షణం ప్రాప్తిర్ ధర్మార్థ నయ లక్షణై. పైన చెప్పినటువంటి ధర్మ, అర్థ, నయనం, నీతి శాస్త్రము, బుద్ధి, ఈ లక్షణాలన్నీ నీలో ఉన్నాయి. కాబట్టి నువ్వేం కంగారు పడక్కర్లేదు. నీ వెనకాల బలం ఉంది, బలగం ఉంది, నీలో బుద్ధి ఉంది, బ్రహ్మాండమైనటువంటి నయశాస్త్రమైనంత నీకు తెలుసు. నీ పరిపాలన అత్యద్భుతంగా ఉంటుంది భగీరథుడిలాగా. తపస్స అత్యద్భుతమైనటువంటి తపస్సు, ధర్మమే నీ తపస్సు. ఈ లక్షణాలన్నీ నీలో ఉన్నాయి. బార్హద్రథో నరాసం ఇక్కడ జరాసంధ అని ఉండాలి. జరాసంధస్తద్విద్ధి భరతర్షభ నచైనం ప్రత్యుత్థంత కులాన్యేకశతం నృపాః. ఆ జరాసంధుడికి భయపడి 100 నృపాః ప్రత్యుద్ధ్యంత. ఇప్పటికీ కూడా ఒక 100 మంది రాజవంశీయులైనటువంటి వాళ్ళు, రాజకులంలో పుట్టిన ఒక 100 మంది జరాసంధుడికి ఎదురు పోరాడటానికి ప్రయత్నించారు. కానీ ఆ 100 మందిలో జరాసంధుడు 86 మందిని పట్టుకుని జైల్లో పెట్టేశాడు కారాగారం. 84 మంది, ఇంకా 16 మంది ఉన్నారు. ఆ నెంబర్ కూడా ఇస్తున్నాడు చేతురాలు. మొత్తం 100 మంది కులాలని, 100 మంది రాజులు, అత్యద్భుతమైనటువంటి రాజులు పట్టుకున్నాడు వాడు. తస్మాత్ ఇహ బలాదేవ సామ్రాజ్యం కురుతే హి సహ. తస్మాత్ ఇహ బలాదేవ, ఇంతమందిని పట్టుకోవడం చేతే మొత్తం సామ్రాజ్యం అనేటువంటిది వాడు విస్తరించుకున్నాడు జరాసంధుడు సహా. రత్నభాజో హి రాజానో జరాసంధముపాసతే. కొంతమంది ధనధాన్యాలు ఉన్నారు, రత్నాలు, రత్నభాజ అంటే నిధి నిక్షేపాలు ఉన్నటువంటి రాజులు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా జరాసంధుడికి ఈ కప్పం చెల్లించుకుంటూ, పన్నులు చెల్లించుకుంటూ జరాసంధుని సేవిస్తూ ఉన్నారు వాళ్ళు ఉన్నారు కొంతమంది. కానీ పైకి ఇస్తున్నారు కానీ లోపల మాత్రం వాళ్ళు ఆనందించట్ల. నచతుష్యతి తేనాపి తేనాపి నతుష్యతి. కప్పం కడుతున్నారే కానీ వాళ్ళందరూ కూడా జరాసంధుని ఇష్టపడట్లేదు. నచతుష్యతి తేనాపి బాల్యాత్ అనయ మాస్థిత. కేవలం వాడి బలాన్నో కీర్తినో చూసి వీటితో మన గొడవెందులే అని చెప్పి అడ్జస్ట్ అయిపోతున్నారు కొంతమంది రాదు. మూర్ధాభిషిక్తం నృపతిం ప్రధాన పురుషో బలాత్. ఇప్పుడు ఒక మహారాజు పట్టాభిషిక్తుడు అవ్వబోతున్నాడు, వాణ్ణి తీసుకురావడానికి వెళ్ళాడు జరాసంధుడు. మూర్ధ అభిషిక్తం నృపతి, పట్టాభిషేకం కాసేపట్లో జరగబోతుందంటే ప్రధానమైనటువంటి పురుషుణ్ణి, ఆ మహారాజుని బలంగా తీసుకొచ్చేసి యుద్ధంలో ఓడించి తీసుకురావడానికి ఆదత్తేన చ స్నో దృష్టో అభాగ పురుషత క్వచిత్. ఆ దుర్మార్గుడు ఆదత్తే తీసుకురావడానికి వెళ్ళాడు యుద్ధానికి. ఏవం ఈ విధంగా, ఏవం సర్వాన్ వసే చక్రే జరాసంధ శతావరాన్. ఇట్లా వీడు, ఆ జరాసంధుడు శతావరాన్ 100 మందిని వశం చేసుకుని ఆ జరాసంధుడు ఒక భయంకరమైనటువంటి యాగం చేసి సంకల్పించాడు వీళ్ళందరినీ సంహరించి. తం దుర్బలతరో రాజా కథం పార్థ ఉపైష్యతి. తం దుర్బలతర రాజా, ఆ బలం లేనటువంటి వాళ్ళు తిరిగి వాళ్ళందరినీ పాపం పట్టుకుని మహారాజుని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. వాళ్ళందరూ పాపం వీడి కారాగారంలో చిక్కుకున్నారయ్యా పార్థ. తండుల ప్రస్థకే రాజా కపర్ధినముపాసతే ప్రోక్షితానాం ప్రమృష్టానాం రాజ్ఞాం పశుపతే గృహే. యాగం చేసే ముందు బలి ఇచ్చేటువంటి పశువుని చక్కగా దాణా అది పెట్టి, గడ్డి పెట్టి
తండుల ప్రస్థకే రాజా. తండులం అంటే ధాన్యం, బాగా పెట్టవలసిందంతా మేపుతారు. కపర్ధినముపాసతే, మహాశివుణ్ణి ఉపాసన చేస్తారు. కపర్ధినుడు అంటే మహాశివుడు, పరమేశ్వరుని పశుపతిని పూజిస్తారు. ప్రోక్షితానాం ప్రమృష్టానాం, సంప్రోక్షణ మొదలైనటువంటి చేయాల్సిన సంప్రోక్షణ చేస్తారు యాగ పశువు మీద, యజ్ఞం బలిచ్చే పశువు మీద. అట్లా వీడి కింద రాజులందరూ పశుపతేర్గృహే, కారాగారంలో ఆ పశుపతికి బలి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నటువంటి రాజుల లిస్ట్ ఎంతమంది ఉన్నారంటే, పశూనామివ ప్రమృష్టానాం రాజ్ఞా పశుపతిర్గృహే క్షత్రియ శస్త్రమరణో యథా భవతి సత్కృతః తతస్మాగధం సంఖ్యే ప్రతిబాధేమ యద్వయం. క్షత్రియ శస్త్ర మరణ, నిజంగా క్షత్రియుడు అంటే ఎట్లా ఉండాలి? యుద్ధంలో వీరమరణం పొందడానికి సిద్ధంగా ఉండాలి, శస్త్రాలతో కొట్టుకుని సావడానికి సిద్ధంగా ఇష్టపడేటువంటి వాళ్ళు పాపం ఇప్పుడు ఎట్లా ఉన్నారు వాళ్ళందరూ? ఈ జరాసంధుడి వలన యుద్ధంలో చావలేక ప్రతిభాదేమయద్వయం, బిక్కుబిక్కుమంటూ చివరికి కారాగారంలో వీడి చేతులు ఈ విధంగా చావవలసి వస్తుంది అని బాధపడుతున్నారు. అట్లాంటి రాజులు షట్ అశీతి 86 మంది రాజుల్ని పట్టుకున్నాడు జైల్లో ఇప్పటికి. ఇంకా 14 మందే బయట ఉన్నవారు. మొత్తం 100 మంది వీడి రౌండ్ ఫిగర్ అనుకున్నది యజ్ఞం చేయడానికి. షడశీతి సమానీతా శేషా రాజంశ్చతుర్దశ, 86 మందిని ఆల్రెడీ పట్టుకున్నాడు. శేషాహ, మిగిలినటువంటి రాజులు 14 మంది బయట ఉన్నారు, ఇంకా వీడి చేత బంధించబట్టడానికి సిద్ధంగా ఉన్నారు. జరాసంధేన రాజానస్తతః క్రూరం ప్రవృత్స్యతే, ఆ 14 మందిని కూడా పట్టుకున్న తర్వాత ఆ తర్వాత క్రూరం ప్రవర్త్స్యతే. క్రూరం అనే పదానికి అర్థం అంటే సంహారం. జంతుబలి ఇచ్చినట్టుగా ఈ రాజుల్ని సంహరించేసి పరమేశ్వరుడికి పూజ చేసి మొత్తం యజ్ఞం చేసి వీడు సార్వభౌమాన్ని పొందుదామని చెప్పి వీడి ప్రయత్నం. అది ఎన్నో ఉపాయాలు ఉంటాయి స్వర్గాన్ని పొందడానికి, కానీ వీడు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇది అన్యాయమైనటువంటి మార్గం. ప్రాప్నుయాత్ స యశోదీప్తం తత్రయో విఘ్నమాచరేత్, కాబట్టి ఇట్లాంటి దుర్మార్గుణ్ణి, ఇట్లాంటి రాక్షస వినాశనం చేసేవాడిని మేము సంహరిస్తాం. ఇది దుష్ట శిక్షణ. ఇది కృష్ణుడి యొక్క అభిమతం. ప్రాప్నుయాత్ స యశోదీప్తం తత్రయో విఘ్నమాచరేత్, అట్లాంటి ఆ దుర్మార్గుడి యొక్క కార్యానికి మనం విఘ్నం ఆచరించాలి. విఘ్నం ఆచరేత్, తప్పకుండా ఆచరించాలి. వాడి కార్యానికి మనం అడ్డు చెప్పాలి. జయేద్యశ్చ జరాసంధం ససామ్రాణ్యతం భవేత్, ఎవడైతే జరాసంధుడి యొక్క ఈ యజ్ఞానికి, ఈ కార్యానికి విఘ్నం చేపడతాడో వాడు సామ్రాట్ అవడానికి తప్పకుండా భవేత్ అయి తీరుతాడు. వాడు కాదు, అడ్డుపడిన వాడు సామ్రాట్ అవుతాడు. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి మంత్రపర్వణి 15వ సమాప్త అని శ్రీకృష్ణ పరమాత్ముడు కళాఖండిగా జరాసంధుని ఎలా సంహరించాలనేటువంటి ఉపాయాన్ని మాత్రం కూలంకషంగా చెప్పేస్తున్నాడు. ఇక ఎలా చంపాలి అనేటువంటి తర్వాత యుద్ధం ఎలా చేయాలి, అసలు ఈ జరాసంధుడు ఎవరు అని జనమేజయుడు అడుగుతాడు. ఏమిటి వాడి స్టోరీ, వాడికి అంత బలం ఎట్లా వచ్చిందయ్యా అంటే జరాసంధుడి గురించి ఆ తర్వాత అసలు విషయం వస్తుంది. ఎలా జర అనే రాక్షసు చేత సంధించబడ్డాడు, వాడి కథ ఏమిటి, ఏమన్నా ఎవరికి బంధుత్వం అన్నా ఉన్నదా అనేటువంటిదంతా కూడా మనం వచ్చే భాగంలో చూద్దాం. ఇంతవరకు ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.